హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్, నేనైతే షెడ్ రెడీ అయిన తర్వాత మీకైతే చూపించలేదు కదా. సో ఇక్కడ ఇంకా పని ఉందని చెప్పేసి వీడియో షూట్ చేయలేదు. అదేమో రోజు రోజుకి వెనకే పోతుంది. సో అందుకని చెప్పేసి ఈరోజు అయితే చూపిస్తున్నా. ముందుగా అయితే చూడండి, ఇక్కడ ఆల్రెడీ అంతా అయిపోయింది. ఆల్రెడీ దీన్ని లోపలికి జీవాలు కూడా కట్టేస్తున్నాము. ఎందుకంటే ఈ మధ్య చాలా వానలు వస్తున్నాయి కదా, బయట కట్టేస్తే ఆవులు నానిపోతాయని చెప్పేసి ఎనుము, ఒక పేయ, ఆవు అన్నీ ఇందులోనే కట్టేస్తామండి. సో ఒకే ఆవు ఉంది. సో ఇంకా ఆవులు కొనాలి. నాకైతే క్యూర్ అయితే కొందామనేసి అయితే ఊరికే ఉన్నాము. ఇంకా వర్క్ ఉందండి. ఇంకా పెయింటింగ్ కానీ బయటంతా బెడ్డింగ్ వేపేయాలి. అది కూడా వాళ్ళు బయలుదేరలు అయితే రావడం లేదు. కొన్ని రోజులు మమ్మల్ని వేరే చోట పని ఉన్నాయి, వదిలేయమని చెప్తా అన్నారు. అందుకనైతే ఊరికే ఉన్నాము. ఈ పండుగ, వినాయకుని పండుగ అయిన తర్వాత అయితే వస్తామని చెప్పారు. ఇంకా వాళ్ళనైతే పిలవలేదు. రేపు మర్నాడు అయితే స్టార్ట్ చేసేస్తారండి. అది అయిన తర్వాత కూడా నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ప్రజెంట్ అయితే చీమకు ఒళ్ళు కడగలు కదండి. మేమే స్నానం ఎప్పుడు చేసి మేము నీట్గా ఉంటే సరిపోతుంది, అవి కూడా నీట్గా ఉండాలి కదా. సో దాన్ని అయితే ఇంటి దగ్గరకు తోలుకుపోయి, ఇక్కడ తొట్టే ఉన్నా కూడా దానికి పైప్ లేదండి. పైప్ ఉంటే ఈజీగా కడగచ్చు అని చెప్పేసి ఇంటి దగ్గరికి అయితే తోలుకుపోతున్నా. ఒళ్ళంతా కడిగేద్దామని అయితే చాలా రోజులైంది, అది 1 వీక్ పైన అయింది అంతా కడిగేసి. ఈరోజు అయితే రుద్ది సబ్బేసి నీట్గా అయితే కడుగుతున్నాను. అవి ఎంత హెల్తీగా ఉంటే మనకు కూడా అంత హెల్తీ పాలు ఇస్తాయి కదండి. ఆ హెల్తీ పాలు మేమే కదా తాగేది. సో నేనైతే ఎప్పటికప్పుడు దాన్ని అయితే బాగా చూసుకుంటాను. ఇదే కదండి, ఎనుమును కూడా బాగా చూసుకునేదాన్ని. ఇప్పుడైతే అది నేను సర్జరీ తర్వాత మానేశాను. మేతకైతే కట్టేస్తాను అంతేగాని ఒళ్ళు కడగడం, అది ఏమన్నా కొమ్ముతో కానీ తలతో కానీ ఇట్లా అనిందంటే మళ్ళీ పోయి పడేసి మళ్ళీ ఇబ్బంది తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి నేనేమో దాని జోలికి అస్సలు పోను. కట్టేస్తాను మేయడానికి బయటికి, అక్కడే కట్టిన చోటు ఉంటే మేతన్నా వేస్తాను కానీ ఒళ్ళు మాత్రం కడగను దానికి. అంతకుముందు సర్జరీకి ముందు అయితే వీక్లీ 2 టైమ్స్ ఏమో కడిగేదాన్ని. ఇదేమో సర్జరీ తర్వాతే కొన్నాము. మా ఆయన అమ్మేస్తానంటే నేనేమో వద్దన్నాను. నేను ఇంటి దగ్గర కూర్చొని ఇంకేం చేయాలి, వేరే పనులు ఏం చేయలేను కదా. సో దాన్ని అయితే చూసుకుంటాను. ఆవుని వద్దులే ఎందుకు అని చెప్పేస్తే వాళ్ళైతే గమనైపోయినారు. దీనికి పేరేమో నేనేమో సీత మహాలక్ష్మి అని పెట్టేసుకున్నానండి. మనకు అమ్మిన వాళ్ళు మీ ఇంటికి మహాలక్ష్మి ఉండేది అమ్మొద్దు, చాలా బాగా పిండుతుంది పాలు అని చెప్పేశారు. అందుకే చూద్దామని అయితే అమ్మలేదు. ఇప్పటికైతే ప్రజెంట్ 5.5 లీటర్స్ ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.